మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తోంది. మూసీ గోస భరోసా పేరుతో బీజేపీ పరామర్శ యాత్ర చేపట్టనుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతున్న బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించనున్నారు. బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో రామచంద్రరావు ముఖాముఖి నిర్వహించనున్నారు. గంధంగూడ విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ బాధితులకు పరామర్శించనున్నారు. గండిమైసమ్మ ఆలయ సమీపంలో మూసీ క్షేత్రస్థాయి పరిశీలించనున్నారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తోంది. మూసీ గోస భరోసా పేరుతో బీజేపీ పరామర్శ యాత్ర చేపట్టారు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీపిక, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతున్నటువంటి బాధితులకు అండగా తెలంగాణ బీజేపీ పోరాటం చేస్తామని చెప్పి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నాయకులు రామచంద్రరావుతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నారు. ప్రస్తుతం బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి కొద్దిసేపటి క్రితమే నివాళులు అర్పించడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులు ఉన్నారో వారందరితోటి కూడా ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలు, అదేవిధంగా వారికి బీజేపీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతము గంధంగూడ, విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో బీజేపీ నేతలు పరామర్శిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరాశ అవుతా ఉన్నారో సో వారందరితో ముఖాముఖి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మూసీ ప్రక్షాళన చేస్తామో దీన్ని అభివృద్ధి చేస్తామో అని చెప్పేసి కూడా మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి భూసేకరణ చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తా ఉన్నాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇచ్చినటువంటి హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఏదైతే విస్మరించడం జరిగింది. రైతులకు రైతు బంధు వేయడం లేదు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ఇట్లా చాలా వరకు అంశాలు పెండింగ్ లో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కేవలం ఇటు విలువైన భూములను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకోవడానికి ప్రధానంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా రాష్ట్ర ప్రభుత్వం మారిందని చెప్పి తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మరి కాసేపట్లోనే అక్కడ గండిమైసమ్మ ఆలయ సమీపంలో ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో అక్కడ ప్రజలను కలిసి అక్కడ బీజేపీ భరోసాగా ఉంటుంది మీకు అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో ప్రజల ఇళ్లను కూల్చివేయడం అన్యాయం అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మూసీ బ్యూటిఫికేషన్ చేసుకోండి, కానీ పేదల ప్రజల ఇళ్లను జోలికి వస్తే మాత్రము బీజేపీ చూస్తూ ఊరుకోవద్దు, ఖచ్చితంగా వారి పక్షాన నిలబడి ప్రభుత్వంతో ఎంతవరకైనా కొట్లాడతామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. మూసీ ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి. గతంలో నుంచి మొదటి నుంచి ఏదైతే గత సంవత్సరం నుంచి కూడా ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు బీజేపీ అండగా ఉంటూ వస్తా ఉంది అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. గతంలోనే ఏదైతే కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో ప్రకటించడం జరిగిందో మూసీ సుందరీకరణ చేస్తామని, అప్పటి నుంచే కూడా దీనికి డిపిఆర్ లేని ప్రాజెక్టుకు, అంచనాలు లేని ప్రాజెక్టుకు ఏ విధంగా దీనికి ముందుకు వెళ్తారని మొదటి నుంచి కూడా బీజేపీ పోరాటం చేస్తున్నట్టు బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా తాజాగా దానికి డిపిఆర్ లేదు, అదేవిధంగా దానికి 5,000 కోట్లు ఖర్చు అని ఒకసారి, అదేవిధంగా దీనికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని ఒకసారి, దీనికి పొందలేని మాటలు అధికార పక్ష నేతలు చెప్తా ఉన్నారు అని చెప్పి బీజేపీ నేతలు తీవ్రతర విమర్శలు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఏదైతే నేషనల్ స్కూల్ వద్ద ఉన్నటువంటి ఏదైతే భూమిని మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ ను ఇప్పటికే ఏదైతే అక్కడ స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అక్కడ స్థానిక ఆర్డీఓ కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజలతో మాట్లాడి సో దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధ్యయనం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి చూపిస్తా ఉంది. దీనికి సంబంధించి బీజేపీ ఒకటే చెప్తా ఉంది, బాధితుల ఎవరికి కూడా అన్యాయం జరగకుండా బీజేపీ అండగా ఉంటుందని చెప్పి రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజు.